అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. వింటర్‌లో మనందరం కూడా సూప్స్ తాగడానికి చాలా ఇష్టపడతాం గదా! అందుకని ఇవాళ స్వీట్ కార్న్ సూప్ విత్ లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఈ సూప్‌లో స్వీట్ కార్నే కాకుండా బోలెడన్ని వెజిటబుల్స్ యాడ్ చేశానండి. ఈ వెజిటబుల్స్ అన్నీ సన్నగా కట్ చేసి, అన్నీ ఈవెన్‌గా కట్ చేసి, దాన్ని ఆ సూప్‌లో వేసుకొని, మనం ఒక్కొక్క స్పూన్‌ఫుల్ తింటుంటే అది ఎంతో హెల్తీ. అన్ని వెజిటబుల్స్ ఎయడం మూలాన బోలెడంత ఫైబర్ ఎళ్తుంది మన బాడీలోకి. అలా అని టేస్ట్‌లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వండోయ్! బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సూప్. ఎవ్రీ స్పూన్‌ఫుల్ మీరు ఎంజాయ్ చేస్తారు. చిన్న, పెద్ద అందరూ కూడా రెలిష్ చేసే సూప్ ఇది. నాకు ఈ సూప్‌లో వెజిటబుల్స్ ఎక్కువేసుకుంటే ఇష్టమండి. అందుకని నేను చాలా వెజిటబుల్స్ ఏసుకున్నాను. మీరు మటుకు మీ టేస్ట్‌కి తగ్గట్టు క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్స్‌ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ స్వీట్ కార్న్ సూప్ విత్ లాట్స్ ఆఫ్ వెజ్జీస్. నేను ఒక 4 స్వీట్ కార్న్ తీసుకున్నానండి. వాటిని మొత్తం ఇలా ఒలిచేసుకున్నా. ఇలా కర్నల్స్ అన్నీ ఒలిచేసుకున్నాక వీటిని ఒకసారి బాగా కడుక్కొని శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో వేడి నీళ్లు పెట్టుకొని, ఆ నీళ్లు బాగా బాయిల్ చేసుకోవాలనమాట. ఈ నీళ్లు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మన స్వీట్ కార్న్ అంతా వేసేసి, మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వీటిని మనం మీడియం హీట్‌లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయ్యేసరికి చూస్తే మొత్తం స్వీట్ కార్న్ అంతా ఉడికిపోయి ఉంటుంది. ఇలా పైకి తేలుతాయన్నమాట అన్నీ. ఇప్పుడు మనం వాటర్ అంతా డ్రైన్ చేసేసి స్వీట్ కార్న్‌ని తీసేసుకుందాం. ఇలా స్వీట్ కార్న్ అంతా ఒక బౌల్‌లోకి వేసుకోండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్‌ని మనం చల్లార్చుకుందాం పక్కన పెట్టుకొని. ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన వెజిటబుల్స్ చూద్దాం. నేను బాగా సన్నగా చాప్ చేసుకున్న కాలీఫ్లవర్ ఒక కప్ తీసుకున్నాను. అలాగే బీన్స్ కూడా వీలైనంత సన్నగా తరుక్కోండి. ఎంత సన్నగా ఉంటే అంత బావుంటుంది. సన్నగా కట్ చేసుకున్న బీన్స్ 1 కప్, అలాగే పన్నీర్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. నేను 3/4 కప్ పన్నీర్ తీసుకున్నాను. దిస్ ఈస్ కంప్లీట్‌లీ ఆప్షనల్. అలాగే స్ప్రింగ్ అనియన్ గ్రీన్స్ కూడా సన్నగా చాప్ చేసుకోండి. అండ్ వెరీ వెరీ ఫైన్‌లీ చాప్డ్ క్యారట్స్. ఆ క్యారట్స్ కూడా 1 కప్పే తీసుకోవాలి. ఇవన్నీ మనం పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మన స్వీట్ కార్న్ గూడా చల్లారిపోయింది కదా! ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద స్వీట్ కార్న్ అంటే నేను 400 గ్రామ్స్ స్వీట్ కార్న్ తీసుకున్నాను కదండీ! దాంట్లో సగం అంటే 200 గ్రామ్స్ ఆఫ్ స్వీట్ కార్న్‌ని ఈ కర్నల్స్ అన్నిటిని మిక్సీ జార్‌లో వేసుకొని, అవసరమైనన్ని నీళ్లు పోసుకొని, చాలా స్మూత్ పేస్ట్ కింద మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సూప్ బేస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక థిక్ బాటమ్ ఉన్న పెద్ద కడాయి తీసుకొని, మనం గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ మిశ్రమం ఉంది కదా! అది యాడ్ చేసేసి, ఇప్పుడు దీంట్లో 1 ½ లీటర్ హాట్ వాటర్‌ని మనం మిక్స్ చేసుకుందాం. దాంతోటి దీని కన్సిస్టెన్సీ కొంచెం పలచబడుతుంది. మనం హీట్‌ని మీడియం టు లో పెట్టుకుంటూ 10 మినిట్స్ కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూ కుక్ చేసుకోవాలి. అలా 10 మినిట్స్ అయ్యేసరికి చూసారు కదా! ఇలాగా ఫోమ్ లాగా వస్తుందన్నమాట పైకి. ఈ నురగని మొత్తం డిస్కార్డ్ చేసేయాలి. ఈ స్కమ్ ఉంచేస్తే ఇలాగే సూప్ టేస్ట్ అస్సలు బావుండదండి. మనం అలా డిస్కార్డ్ చేయడంతోటి ఏమవుతుందంటే సూప్ చూడ్డానికి కూడా చాలా క్లియర్‌గా, షైనీగా ఉంటుందన్నమాట. చూసారు కదా! ఇలాగా. ఇప్పుడు దీంట్లో మనము 1 ½ టీ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ వేసుకున్నానండి. నా దగ్గరుంది. లేకపోతే మీరు మామూలుగా బ్లాక్ పెప్పర్ పౌడర్ గూడా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ లైట్ సోయా సాస్. లైట్ సోయా సాస్ ఈజ్ ఆప్షనల్ అండి. నా దగ్గరుంది. బావుంటుందని వేశాను ఈ సూప్‌లో. మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం రెస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకుందాం. నేను స్వీట్ కార్న్, అలాగే కాలీఫ్లవర్, క్యారట్స్, మనం కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ఉన్నాయి కదా! అవన్నీ కూడా వేసేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేశాక ఒక 5-7 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని ఒక బాయిల్ రానివ్వండి. అలానే ఎక్కువ సేపు కుక్ చేశారంటే వెజిటబుల్స్‌లో క్రంచ్ పోతుంది. క్రంచ్ ఉండాలండి వెజిటబుల్స్‌లో అప్పుడే బావుంటుంది. అలాగే నేను ఒక స్పూన్ కార్న్ స్టార్చ్ తీసుకొని దాన్ని స్లర్రీ కింద చేసి యాడ్ చేశాను. దాంతోటి కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది కొంచెం. నేను ఒక 3/4 కప్ సన్నగా కట్ చేసుకున్న పన్నీర్‌ని గూడా యాడ్ చేశానండి. ఈ పన్నీర్ వేశాక ఒక 2 మినిట్స్ ఉంచి మనం ఆపేసుకోవచ్చు సూప్‌ని. పన్నీర్ ఈస్ కంప్లీట్‌లీ ఆప్షనల్. నేను ప్రోటీన్ గూడా ఉంటుందని నేను యాడ్ చేసుకున్నాను. చూసారు కదా! పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇంక మనం సూప్‌ని ఆఫ్ చేసేసుకొని, ఇప్పుడు దీని పైన మనం స్ప్రింగ్ అనియన్ గ్రీన్స్ తోటి గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు మనం సూప్‌ని డిష్ ఔట్ చేసేసుకుందాం. ఇంత కలర్‌ఫుల్, టేస్టీ అండ్ ఇంత హెల్తీ సూప్‌ని ఎవ్వరైనా ఇష్టపడతారండి. ఈచ్ బైట్‌ని రెలిష్ చేస్తారు కూడా. నేను చెప్పినట్టు క్వాంటిటీ ఆఫ్ వెజిటబుల్స్‌ని మటుకు మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొంచెం వెజిటబుల్స్ ఎక్కువైతే ఇష్టం కాబట్టి నేను ఎక్కువ వెజిటబుల్స్ ఏసి చేసుకున్నాను. అలాగే ఈ సూప్‌లో మీరు కనుక కార్న్ స్టార్చ్ వేయదలుచుకోకపోతే వేయవసరం లేదు. అలా కూడా బానే ఉంటుంది. సో, మీకు కనుక ఈ సూప్ నచ్చినట్టయితే
Please like, share and subscribe to my channel for more such videos, and thank you for watching My Indian Platter.